అందరం తలో కొంత వేసుకుంటామన్నా, తలో కొంత ఇస్తామన్నా, దేవుడు ఏదో ఒకటి చూస్తాడన్నాను. ఆ ప్రేరేపణ నాకు పుట్టించలేదు అయ్యా దేవుడు. సరే మీకు పుట్టించాడు, మీరు ప్రార్థన చేసుకోండి. ఏమని ప్రార్థన చేయమంటారు? మంచి కారు కోసం ప్రార్థన చేయమంటారంటే నాకు ఆ ప్రేరేపణ పుట్టించేటట్టు ప్రార్థన చేయండి అన్న. నెల రోజుల తర్వాత ఫోన్ చేశారు, అన్న దేవుడు ఏమైనా ప్రేరేపణ ఇచ్చాడా అని అడిగారు. ఎంత కూడా ప్రేరేపణ లేదయ్యా అన్న. 6 నెలల పాటు ఏ ప్రేరేపణ ఇవ్వలేదన్నని చెప్పారు. ఇక అన్నకిష్టం లేదులే అనుకున్నట్లుగా వదిలేశారు. 2011వ సంవత్సరం జనవరి నెల 3వ తారీఖు షాపూర్ రైతు బజార్ దగ్గర యాక్సిడెంట్ అయింది. మరలా నెల రోజుల తర్వాత నాకు అక్కకి జీడిమెట్ల బస్ డిపో దగ్గర యాక్సిడెంట్ అయింది. అక్కట్లా పడిపోయారు. ఈ కుడి భుజం నాకు తెలిసి ఎముక చిట్లింది. చిట్లటం కాదు, ఎముక ఒక మొక్క ఇరిగి బయటకు వచ్చింది. అప్పుడు కూర్చొని, ప్రభా ఏంటి సంగతి, ఏంటి 2 సార్లు యాక్సిడెంట్ జరిగింది, విచిత్రం తెలుసా, మరలా మార్చిలో కూడా జరిగింది. ఇక అప్పటి నుంచి అక్క నీ బండి పొరపాటున ఎక్కనయ్యా, నీకు నమస్కారం. నమ్ముతారా? 2011 నుంచి ఇవాళ తారీఖు, ఇవాళ సంవత్సరం ఎంత, 2024. అద్భుతం. 13 సంవత్సరాల నుంచి ఈ రోజు వరకు 2 వీలర్ ఎక్కదాం. నేను ఒకరోజు సోరారం సుందరనగర్లోనే కదా, చిన్న ప్రార్థనే కదా, 2 వీలర్ మీద వెళ్ళి శబ్దం రండి అంటే నేను నడుచుకుంటా వస్తాలే ఫోన్. అస్సలు ఎక్కదాం. ప్రభువా, జనవరి, ఫిబ్రవరి, మార్చి వరుసగా 3 యాక్సిడెంట్, ఏంటి ప్రభువా అని అంటే దేవుడు అంటాడు, ఒరే కారు తీసుకోరా, పిసినారివాడా కారు తీసుకోరా, ఒరే పిసినారి మొహవాడా కారు తీసుకోరా అన్నాడు. ఓహో, నేను అప్పుడు అడిగా, నువ్వు కారు తీసుకోమని చెప్పడానికి ఈ చేయాలా? డైరెక్ట్గా చెప్తే పోదా? ఈ పిసినారుడు మామూలుగా వినడు కదా. కొనేసి రోజు కారు వచ్చిన తర్వాత మెదక్ పిల్లలందరూ, జార్జ్ అన్నోళ్ళు వీళ్ళందరూ వెళ్ళిన తర్వాత సరే ఇద్దరమే కదా, బస్కి వెళ్తే 400 అయిపోద్ది, కారు వేసుకొని వెళ్తే 1200 అయిపోద్ది, ఎందుకు అంత ఖర్చు అనవసరంగా అని చెప్పి ఆ రోజు ఆర్టీసీ బస్కి వెళ్దామని చెప్పి ఒక సరదా. ఎప్పుడు కారుల్లో తిరిగేవాడికి ఎట్టుంటుందో తెలుసా, 2 వీలర్లో తిరగాలనిపిస్తుంది. నేను నిన్న విజయవాడ వెళ్ళాను. కోటయ్య గారని మనకి హోటల్ అన్న, డేవిడ్ అన్న, ఓ చోట ఒక ఇంటికాడ ప్రార్థనకి వెళ్తే అక్కడి నుంచి నేను హోటల్కి వెళ్ళటానికి కారు, ఐజక్ అన్న కారు రెడీగా పెట్టుకొని ఉన్నాడు. నేనేం చేశానో తెలుసా, మీ స్కూటీ ఉంది కదా, ఆ స్కూటీ మీద 7 కిలోమీటర్లు డ్రైవింగ్ చేశా. విజయవాడ రోడ్లు అంతా తిరుగుతూ ఉంటే కొంతమంది మన లైవ్ చూసేవాళ్ళు, వాళ్ళు అనుకోండి ముందుకు రాను. ఈలోపు ఒక చెల్లి అంది, అయ్యో జెర్మియా అన్న అనే లోపు ఆ చెల్లి ప్రైజ్ లాడ్ అని చెప్పే లోపు డ్రైవింగ్ చేస్తున్న తమ్ముడు కూడా చెప్పరు, నాయన ఆపరా నాయన, నువ్వు చేతులు ఎత్తితే ఆ తర్వాత మేము చేతులు ఎత్తాలా. దరిదాపుగా 7 కిలోమీటర్లు. సరే చాలా రోజులు అవుతుంది కదా బస్సు మీద వెళ్ళి, ఒకసారి బస్సు మీద వెళ్దాం, అయినా డబ్బులు కూడా ఖర్చు అవుతున్నాయి కదా, బస్సుకి వెళ్దామని చెప్పి వెళ్తే 9:30కి వెళ్ళామండి, 11 దాకా ఒక్క బస్సు కూడా రాలా. మాకు అర్థం కాక, అన్న ఏంటి ఒక్క బస్సు కూడా రాలేదు అంటే ఈలోపు ఎవరో చెప్తున్నారు, అయ్యో పాస్టర్ గారు మీకు తెలియదా, ఈ రోజులు బస్సులు స్ట్రైక్ అండి, బస్సులు అసలు తిరగవు అన్నాడు. ప్రభా ఏంటి ఎట్లా జరిగిందంటే అప్పుడు అంటాడు దేవుడు, రై ఒరే పిసినారి మొఖమోడా, నిన్ను ఎవడు బస్సు మీద రమ్మన్నాడు రా. అట్లాగని బిడ్డలారా, దేవుని సేవకు ఖర్చు పెట్టే విషయంలో ఎంత వెతికినా మా లోపల పిసినారితనం కనపడతాం. వ్యర్థంగా ఖర్చు పెట్టే విషయంలో మాత్రం 1-2 సార్లు ఆలోచిస్తాం. మొత్తానికి వెళ్ళాం. అక్కడ దాకేందుకు సేవకురాలికి తెలుసు. జస్ట్ మేము విజయవాడ వెళ్ళే ముందు నేను సేవకురాలు ఇద్దరమే, మళ్ళీ మాతో పాటు డ్రైవర్ రావాలా, అక్కడ ఒక రూమ్ తీసుకోవాలి, ఇదంతా ఐజక్ అని రావాలా, ఇంత ఖర్చు అంత ఎందుకని వందే భారత్కి వెళ్దామనిపించింది. వందే భారత్కి వెళ్దామని చెప్పి యోధా గోత్రపు సింహం అని విజయవాడలో ఉంటాడు, అన్నా నేను
వందే భారత్కి వస్తాను, మీరు అక్కడికి కారు మీద వచ్చి నన్ను పికప్ చేసుకోండి అన్న, ఇప్పుడు బుక్ చేసుకోబోతున్నానంటే ఆయన ఏమన్నాడు తెలుసా? వందే భారత్లో కావలసిన సీట్లు ఖాళీగా ఉన్నాయన్న, మీరు ఇప్పుడు కాదు రేపు బుక్ చేసుకున్నా కానీ మీకు బుక్ అయిపోద్ది అన్నాడు. నేను నిజమేనని నమ్మి మా నానికి ఫోన్ చేశా. నాని, వందే భారత్కి 2 టికెట్లు టు అండ్ ఫ్రో బుక్ చేయి నాని అన్న. వెతికి అంటాడు, ఒక్క సీటు కూడా ఖాళీ లేదన్నా అన్నాడు. ప్రభువా ఏంటి ట్రైన్కి వెళ్దామంటే ఎట్లా అయిందంటే, రై నిన్ను ఎవడు వెళ్ళమన్నాడు రా, వెళ్ళిపో. ఎప్పుడు జీవితంలో నీ మనసు నీ కంటిని అనుసరించకూడదు. ఎన్నో అందమైనవి కనపడతాయి, రమ్యమైనవి కనపడతాయి, ఆకర్షించేవి కనపడతాయి, నేను భ్రమపరిచేవి కనపడతాయి. ఎప్పుడు నీ కన్ను శిరస్సయున్న యేసును అనుసరించేదిగా ఉండునుగాక. కంటిని అనుసరి